పై మోజు తగ్గించుకోవాలని దేశ ప్రజలను కోరడం వెనుక ఉన్న విషయాన్ని ప్రముఖ ఆడిటర్, రోటరీ క్లబ్స్ చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి వివరించారు. వీక్షిద్దాం మనసులో మాట. మీ అందరికీ తెలుసు, భారతీయ మహిళలకి బంగారం అంటే చాలా ఎక్కువ అనమాట. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా బంగారు ఆభరణాల సేకరణ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. వాళ్ళు ప్రతి సంవత్సరము కూడా అనేక సందర్భాల్లో బంగారు ఆభరణాలని వాళ్ళు కొనుక్కోవటము, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి గిఫ్ట్గా తీసుకోవటం అనేది ప్రతి ఫ్యామిలీలోనూ జరుగుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫినాన్షియల్ స్టేటస్, అది లోయర్ మిడిల్ క్లాస్ కావచ్చు, మిడిల్ క్లాస్ కావచ్చు, లేదంటే రిచ్ క్లాస్ కావచ్చు, ఎవరికి స్తోమతకు తగినట్టుగా వాళ్ళు బంగారాన్ని సేకరిస్తూ ఉంటారు. ఈ విధంగా సేకరించిన బంగారం టోటల్గా భారతీయ మహిళల దగ్గర ఉన్నది దాదాపుగా 35,000 టన్స్ అని అంచనా. ఇదేంటంటే మొత్తం ప్రపంచంలో ఉన్న బంగారు నిల్వల్లో దాదాపుగా 20%. ఇది చాలా ఎక్కువ అనమాట. అంతేకాకుండా ప్రతి సంవత్సరము కూడా మనము దాదాపుగా 700 టన్స్ గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఇండియాలో గోల్డ్ ప్రొడక్షన్ అనేది లేదు. ఓన్లీ సోర్స్ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి పాత బంగారాన్ని మార్చి కొత్త నగలు చేయించుకుంటూ కొంతమంది ఉంటారు. కొత్తగా కొనుక్కునే వాళ్ళు మాత్రం ఇంపోర్టెడ్ గోల్డ్ నుంచి మాత్రమే నగలు చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే దాదాపుగా $72 బిలియన్ మనం ఈ బంగారం ఇంపోర్ట్ కోసమే ప్రతి సంవత్సరం కూడా మనం ఖర్చు పెడతా ఉన్నాము. సో ఈ రోజున ఎకనామిక్ సిచ్యుయేషన్ వరల్డ్ వైడ్గా ఉన్నట్టు మీకు తెలుసు. ఈ యుద్ధాల వలన చాలా క్రైసిస్ సిచ్యుయేషన్ నెలకొని ఉంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ రోజు ఉన్నటువంటి సిచ్యుయేషన్లో ఫారిన్ ఎక్స్చేంజ్ ఇన్ఫ్లో అనేది తగ్గింది. జనరల్గా బయట కంట్రీస్లో చేసేటువంటి ఇండియాకి ఏంటంటే ఎక్స్పోర్ట్స్తో పాటుగా మేజర్ సోర్స్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఏంటంటే రెమిటెన్సెస్ ఫ్రమ్ అబ్రాడ్. మన భారతీయ యువత బయట కంట్రీస్లో చాలామంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ అక్కడ సంపాదనతో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎఫ్డిఐస్ వాళ్ళు కూడా కొంత వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని విత్డ్రా చేసుకోవడం ఇన్ వ్యూ ఆఫ్ ద గ్లోబల్ క్రైసిస్. ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే ప్రస్తుతం సేఫ్ సైడ్ ఉన్నప్పటికీ కూడా ఫ్యూచర్లో ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రాబ్లమ్స్ వచ్చేటందుకు అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మోడీ గారు ఈ విధంగా చెప్పడం జరిగింది. జనరల్గా ఇది ఒక సైడ్ అయితే కనుక ఇంకొక సైడ్ ఏంటంటే ఈ గోల్డ్ ఇంపోర్ట్స్ని డిస్కరేజ్ చేయాలనే ఉద్దేశంతో దాని మీద ఉన్నటువంటి ట్యాక్స్ని బాగా పెంచారు. కస్టమ్స్ డ్యూటీ అండ్ అగ్రికల్చర్స్ అంతకుముందు 6% ఉండేది, అది 9% పెంచడము. అంతేకాకుండా జిఎస్టీ ఎలాగో ఉంది 3% జిఎస్టీ. దాన్ని ఈ రెండు కలిసి ఒక గోల్డ్ బార్ మీద దాదాపుగా 2.5 లక్షల రూపాయలు ట్యాక్స్లే ఉంటాయి. అంటే రెండు కలిపి 18%, ఒక 16 lakhs ఆఫ్ వర్త్ ఆఫ్ గోల్డ్ బార్ మీద, 100 grams ఉండే గోల్డ్ బార్ మీద దాదాపుగా ట్యాక్సెస్ 2.5 లక్షలు ఉంటాయి. జనరల్గా ఏంటంటే ఇంత ట్యాక్స్ ఉంటుంది కాబట్టి గోల్డ్ ఇంపోర్ట్స్ అనేవి తగ్గుతాయి అని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచన. కానీ ప్రాక్టికల్గా ఫీల్డ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది గమనిస్తే ఈ ట్యాక్స్ పెంచడం అనేది స్మగ్లర్లకి వరంగా మారింది. ఎందుకంటే ఈ రోజున బయట మార్కెట్లో దాదాపుగా మన అఫీషియల్ మార్కెట్లో కొనేదానికంటే కూడా 1,00,000 నుంచి 1,20,000 తక్కువకి స్మగిల్ గోల్డ్ దొరుకుతూ ఉంది. గవర్నమెంట్ ఏంటంటే ట్యాక్సులు పెంచంగానే ఇది ఇంపోర్ట్స్ తగ్గుతాయి అనేది ఒక అపోహగా గుర్తించి ఫీల్డ్ లెవెల్లో దీన్ని ఏంటంటే అవేర్నెస్ పెంచి, అంటే గోల్డ్ మీద ఇలా కంటిన్యూగా ఇన్వెస్ట్మెంట్ చేయటం కంటే కూడా అదర్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ పట్ల ప్రజలకి అవగాహన కల్పించి వాళ్ళల్లో ఒక అవేర్నెస్ని ఇంక్రీజ్ చేసి ఈ వాలంటరీగా వాళ్ళు బంగారం కొనడం తగ్గించడం అనేది మంచి మార్గం అవుతుంది తప్పితే ఈ ట్యాక్సులు పెంచడం ద్వారా తగ్గించడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఓన్లీ స్మగ్లింగ్ అనేది పెరుగుతుంది తప్పితే రియల్గా గోల్డ్ ఇంపోర్ట్ అనేది తగ్గదు. అఫీషియల్ మార్గాల్లో కంటే కూడా అన్అఫీషియల్ మార్గాల్లో వస్తూ ఉంటుంది. బహుశా మోడీ గారు ఇదే ప్రయత్నం చేస్తారని మనం అనుకుందాము. సో గవర్నమెంట్ ఓన్లీ ఇంతకే పరిమితం కాకుండా ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడాన్ని పెంచి రానున్నటువంటి కాలంలో ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్లోకి మనం వెళ్లకుండా ఉండాలి అంటే కనుక
ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయటము, అలానే ఫారిన్ ట్రావెల్స్ తగ్గించడము, అట్లానే వెహికల్స్ని కూడా అది అవసరమైన మేరకు మాత్రమే ఉపయోగిస్తాము, అలానే ఎలక్ట్రానిక్ వెహికల్స్కి మారటం, ఇట్లాంటి మెజర్స్ ద్వారా దేశానికి మనం కూడా ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తరిగిపోకుండా ఉండటంలో మన ప్రమేయం కూడా ఉండాలి అనేది నా ఆలోచన.